హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాము. ఇది ఒక లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ అనుకోబోకండి. ఒక 12 months ఎందుకంటే 12 months కూడా ఆగట్లేదు. ఎందుకంటే అందుకనే నేను లాంగ్ టర్మ్ అనే పదాన్ని వాడాను. ఇప్పుడు ఉండేవాళ్ళు ఇమీడియట్గా ఈరోజు ఇస్తే డబ్బులు రేపు వచ్చేయాలి అని ఒక ఎలా చెప్పాలంటే ఒక మైండ్ సెట్లో ఉన్నారు చాలామంది. రీసెంట్గా ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి, సార్ నేను 2 lakhs పెడదాం అనుకుంటున్నాను, నాకు ఒక 2 lakhs వితిన్ 6 months నాకు డబుల్ అయిపోవాలి, చెప్పండి సార్ మీరు అని అన్నాడు. అంటే అతను అడిగింది తప్పులేదు, బట్ అతని మైండ్ సెట్ వచ్చి ఒక రాంగ్ మైండ్ సెట్లో ఉంది. స్టాక్ మార్కెట్ అంటే ఏదో 2 లక్షలు వేస్తే ఇమీడియట్గా 6 నెలలు 4 లక్షలు అయిపోద్ది అని ఎవరు చెప్పారో అతనికి ఒక నెగిటివ్, అంటే ఎలా చెప్పాలంటే 2 వేస్తే 6 నెలలు ఇంకొక 2 అవ్వడం అనేది ఏంటి అసలు, ఆ పదం ఏంటి అసలు? అంటే ఒక బిజినెస్ చేస్తున్నాం, ఒక 2 లక్షలు పెట్టుబడి పెడతాము, 6 నెలలు ఎంత వస్తుంది సార్, మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, మనం ఎంత నష్టం తీసుకోవచ్చు, ఎంత లాభం రావచ్చు అని మనం మైండ్లో డిసైడ్ చేయాలి. ఇది ఒక గేమ్ కాదు, ఇట్స్ నాట్ ఎ రమ్మీ గేమ్. మనం ఎంత పెడుతున్నాం, ఎంత వస్తుంది, ఎంత పోద్ది, ఒక పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. నేను ఇచ్చిన ఆన్సర్ ఒకటే అతనికి, దయచేసి మీరు అసలు 2 కాదు 2,000 కూడా పెట్టబాకండి ఈ మైండ్ సెట్లో. అతను ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు, మీ ఉద్యోగం మీరు చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటున్నానంటే ఒక రాంగ్ మైండ్ సెట్లో రాబాకండి. మనం అంటే మనం 1 రూపాయి పెట్టుబడి పెడితే కంపల్సరీ రావాలని రూల్ లేదు. ఒక నష్టం కూడా వస్తుంది, మనం తీసుకోవాలి. ఆ మైండ్ సెట్ని మనం పెంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. పెట్టిందంతా మనకి ఇమ్మీడియట్గా డబ్బు రావాలి, ప్రతి దాంట్లో డబ్బు రావాలంటే షేర్ మార్కెట్లో ఎలా వస్తుంది? అసలే ఇది రిస్క్ ఫీల్డ్. తుమ్మినా దగ్గినా ఇక్కడ దిగటం పెరగటం ఇవన్నీ మామూలు షేర్ మార్కెట్లో. ఎవడో ఒకడు ఏదో ఒక న్యూస్ ఇస్తాడు, ఆ షేర్ దిగుద్ది. అన్నీ ఒడిదుడుకులు తట్టుకొని ఆ షేర్ పైకి వెళ్ళాలి. ఎన్నో ఉన్నాయి ఇన్సైట్. కాబట్టి దయచేసి ఒక రాంగ్ మైండ్ సెట్లో ఉండబాకండి. మీ ఇన్వెస్ట్మెంటు పెట్టాలి చేయాలి అని అన్నప్పుడు కరెక్ట్గా చేయండి, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. నేను అదే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక 12 months ఇన్వెస్ట్మెంట్ మనకు చెప్తున్నాను. ఇప్పుడు స్టాక్స్ ఈ 12 months మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ ఎన్బి వెంచర్స్, నవభారత్ వెంచర్స్, సింబల్ వచ్చి ఎన్బి వెంచర్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 117 ఉంది. ఇప్పుడు బై చేయండి 117లో. లైవ్ మార్కెట్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఈరోజు నవంబర్ మంత్లో మనం చెప్తున్నాం ఇది. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్లో 117 ఉంది, వాళ్ళు డిస్ప్లే చేసేటప్పుడు 130 ఉంది, 140 ఉంది అని నా దగ్గర కొన్ని మెసేజెస్ మన వాళ్ళు చెప్పారు, స్టాఫ్స్ చెప్పారు. సార్ ఇలా డిస్ప్లే అంటే మీరు స్టాక్స్ ఇచ్చేటప్పుడు 100 రూపాయలు ఉంది, ఆ స్టాక్ వచ్చి 120 రూపాయలు 130 రూపాయలు వాళ్ళు డిస్ప్లే అంటే వాళ్ళు వీడియో పోస్ట్ చేసేటప్పుడు 30 రూపాయలు పెరిగి ఉంది సార్ అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి వీడియో వాళ్ళు పోస్ట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా వెయిట్ చేసి ఆ రేటుకు వస్తే కొనండి, లేకపోతే ఆ రేట్ నియర్ వస్తే కొనండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అన్నీ సకాలంలో అందియాలంటే
ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి వీడియో చేసి మనం ఇక్కడి నుంచి చేసి మనం పంపిస్తున్నాం, అది వాళ్ళు అక్కడి నుంచి ఆ టైంకి వాళ్ళు పోస్ట్ చేయాలి. సుమన్ టీవీ వచ్చి ఇట్స్ అ వెరీ వెరీ ఎలా చెప్పాలంటే అన్ని వీడియోస్ వాళ్ళు పోస్ట్ చేయాలి, మన ఒక్క వీడియో అని కాదు. ఎందుకంటే అందరు అనలిస్టులు ఇక్కడ వస్తుంటారు, అందరు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అది వాళ్ళు వేసినప్పుడు డెఫినెట్గా మీరు దాన్ని ఫాలో చేసుకొని రేటు పెంచుంటే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ప్రైస్ వచ్చినప్పుడు కొనుక్కోండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, నేను 2 టర్మ్స్లో చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఈ షేర్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైసు 117 రూపాయలు ఉంది. ఎన్బి వెంచర్స్ కొనండి. దీని టార్గెట్ వచ్చి 190, 257, 362. స్టాప్ లాస్ వచ్చి 83 రూపాయలు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అట్లేదు ఇంకా నాకు బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 64 రూపీస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. 64 రూపీస్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. నా అడ్వైస్ అది తీసుకోండి. చూడండి, ఇక నెక్స్ట్ స్టాక్ మరొక స్టాక్ వచ్చి మదర్ సుమి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 237 రూపాయలు. కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్లో ఉన్నాము, కొనండి, బై చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి 390, 390, తర్వాత 546, 795. దీని స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తాను, ఎవరికి ఏది కావాలంటే అది వాడుకోండి. 140 రూపాయలు ఒక స్టాప్ లాసు. లేదు సార్, రిస్క్ నేను తక్కువ రిస్క్ తీసుకుంటాను అనేవాళ్ళు 140 తీసుకోండి. అట్లా లేదు, నాకు ఇది పర్వాలేదు సార్, నేను లాంగ్ టర్మ్ కోసం నేను పెట్టుకుంటానంటే 93 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో వండర్ఫుల్ స్టాప్ లాస్, అది అసలు ఉండదు. అది ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. మదర్ సుమి కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 75,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది మదర్ సుమి. ఇకపోతే 3వ స్టాక్. ఇప్పుడు మీకు ఒక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చెన్నైలో ఒక వర్క్షాప్ జరుపుతున్నాను. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. ఇది ఎవరికంటే ఉపయోగపడుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కాదు. ఇది వచ్చి ఓన్లీ ఎవరు ట్రేడింగ్ చేయాలని అనుకుంటారో, ట్రేడింగ్లో ఎవరన్నా స్థిరపడాలని అనుకుంటే మనం ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాం. తర్వాత షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక 20 డేస్లో మనం ఒక ప్రాఫిట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ పెయిడ్ క్లాస్కి మీరు వర్క్షాపు దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. అది లాంగ్ టర్మ్ 5 years 10 years మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హోల్డ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఈ క్లాసు లేదు. ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంట్రాడే ట్రేడింగ్ కొద్దిగా నేర్చుకోవాలి అనే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి ఉపయోగంగా ఉంటుంది. మొత్తం 2 స్టాక్స్ చెప్పాను. ఈ 2 స్టాక్స్ వచ్చి చూడండి, అన్నీ నేను కరెంట్ మార్కెట్ ప్రైస్లే కొనమని చెప్పుకున్నాను. ఈ 2 స్టాక్ని, ఫస్ట్ స్టాక్ మీకు చెప్పేశాను, ఎన్బి వెంచర్స్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 కొనండి. సెకండ్ స్టాక్ మదర్ సుమి, ఈ స్టాక్ కూడా 237 ఉంది, కొనండి. ఈ 2 స్టాక్స్ మీరు ఒక 12 months మనకి అవసరం లేదు ఈ అమౌంట్ అని అనుకుంటే మాత్రమే పెట్టండి. ఎందుకంటే ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. వితౌట్ మనీ మేనేజ్మెంట్ ఎవరు సక్సెస్ అవ్వలేరు. ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే, ఇన్వెస్టర్ అయినా సరే, ఇద్దరికి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.